బాబాయ్, నువ్వు పెట్టిన లొకేషన్కి వచ్చినా బాబాయ్. వస్తున్నావా? సరే వచ్చేసాయి. హే చిన్న, నువ్వేంటి ఇక్కడ? చూపించావా నీ సిటీ బుద్ధి చూపించావా? ఇంకెందుకు లేటు? మా అన్నయ్య, మా తమ్ముడు, మాకు తెలిసిన వాడు, ఇలా ఏదో ఒకటి చెప్తావుగా. చెప్పు చెప్పు చెప్పు. అది కాదు చిన్న, ఒకసారి నా మాట విను. వద్దమ్మా, వద్దు. నాకు మొత్తం అర్థమైపోయింది. మా ఫ్రెండ్ గారు ముందే చెప్పాడు సిటీ అమ్మాయిలు పెద్ద కంచులు అని. నేను పల్లెటూరు వాడినని నన్ను వాడుకొని వదిలేద్దాం అనుకున్నావు కదా. చిన్న, ఏం మాట్లాడుతున్నావు? తను నా స్కూల్ ఫ్రెండ్. నన్ను పార్క్లో చూసి నాతో మాట్లాడదామని వచ్చాడు అంతే. నువ్వు అనుకున్నది ఏమీ కాదు. అవును బ్రో. నువ్వు అనుకున్నట్టు సిటీ అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అది తెలుసుకో ఫస్ట్. ఛీ, ఎన్ని రోజులు ఒక అమ్మాయికి రెస్పెక్ట్ అయిన అబ్బాయిని లవ్ చేశానా? నా మీద నాకే అసహ్యంగా ఉంది. తన తరపున నేను సారీ చెప్తున్నా వినయ్. ఛీ, ఇంక నీ ముఖం నాకు చూపించకు. చూశారుగా, నోరుంది కదా అని ఎలా పడితే అలా బాగా వేస్తే కుదరదు. అవతల వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వాలి. ఇలా నోరుంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడితే మిస్అండర్స్టాండింగ్ వచ్చి బ్రేకప్లు, డివోర్స్లు అవుతాయి. నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నారు. కాబట్టి జాగ్రత్త.